అభినవ మొల్ల గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా శతకకర్త శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారికి, సిలికానాంధ్ర ప్రచురణలకు సారథ్యం వహిస్తున్నటువంటి శ్రీ ఆనంద్ గారికి మీ అందరికీ నమస్కరిస్తూ, ఈ బతుకమ్మ శతకానికి అభిప్రాయం రాసే భాగ్యాన్ని కలిగించడమే కాకుండా సమీక్షించే ఒక అవకాశాన్ని మా జొన్నవిత్తుల ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ రెండు మూడు విషయాలు మీకు మనవి చేస్తాను. లవకుశులు రామాయణాన్ని గానం చేశారని విన్నాం మనం. లవకుశులు లాంటి శతకాలు రెండు, తెలుగమ్మ శతకం, బతుకమ్మ శతకం, ఈ రెండు శతకాలను మనం లవకుశలమై గానం చేయాలని నేను ముఖ్యంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను తెలుగమ్మ శతకం భారతదేశంలో అవతరిస్తే, భారతదేశానికి అవతరిస్తే బతుకమ్మ శతకం తెలుగునాట అవతరించింది. ఈ విషయం గమనించాలి. తెలుగమ్మ శతకంలో వారు అన్నారు ఒక మాట: మా అమ్మ వంట రుచిలో మా అమ్మ సహనము ప్రేమ మాధుర్యములన్, మా అమ్మ నవ్వు మోమున నీయందము తొలుతగంటినే తెలుగమ్మ. తన తల్లి మోమున తెలుగమ్మ యొక్క రూపాన్ని చూసే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? మా జొన్నవితులకు కలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మహాకవి దాశరథి ఆయన మహాంధ్రోదయంలో మాట చెప్పాడు: తెలుగు ఊరులు తెలుగు వారలు ప్రతిఫలించే మహాకావ్యము నాకు కావలే అని. ఎంతమంది తెలుగు ఊళ్ళు తెలుగు వారలు ప్రతిఫలిస్తున్న మహాకావ్యాలు రాస్తున్నారు? చాలామంది రాయడం లేదు. ఒకరు రాస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ ఒకరు జొన్నవిత్తుల మాత్రమే. ఈనాటి తెలుగు కవుల్లో తెలుగు భాష మీద, సంస్కృతి మీద అందరికంటే ఎక్కువ మోహం కలిగినటువంటి కవుల్లో మా జొన్నవిత్తుల అగ్రేసరుడు. లోకానికి అమ్మైన బతుకమ్మ వైభవాన్ని అందరూ పాటల్లో వర్ణిస్తే, పదాల్లో కీర్తిస్తే, మా జొన్నవిత్తుల ప్రప్రథమంగా తెలుగు సాహిత్యంలో పద్యాల్లో బతుకమ్మను కీర్తించిన గౌరవం ఆయనకు దక్కుతుందని మీకు మనవి చేస్తున్నాను. నేను సాధారణంగా ఋషులు జగత్తుకు కారణమైన శక్తిని పురుష రూపంలో ఆరాధించారు. జొన్నవిత్తుల దేవీ రూపంలో దర్శించిన ఉపాసకుడుగా కనిపిస్తున్నాడు. తెలుగమ్మ అంటాడు తెలుగు భాషను. అట్లాగే దేవిని అంటే జగత్కర్త్రిని ఆయన బతుకమ్మ రూపంలో ఆయన ఉపాసిస్తున్నాడు. బతుకమ్మను ఓంకార స్వరూపిణిగా భావించిన సాధకుడు జొన్నవిత్తుల. మంగళమౌ తెలంగాణకు మంగళమౌ తెలుగు భాష మధురాకృతికిన్ అంటూ ఎలుగెత్తి చాటినటువంటి కవి మా జొన్నవిత్తుల. ఈయన ఒక తెలుగువాడిగా ఈ శతకం రాశాడు. ఆ వైపో ఈ వైపో ఏ వైపో ఉండకుండా ఈ శతకంబున్ నా వైపు నుండి వ్రాసి తిని అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు తెలుసు కదా, ఆ వైపు కొందరు, ఈ వైపు కొందరు, ఈ వైపు ఉన్న వాళ్ళు ఆ వైపుకు, ఆ వైపు ఉన్న వాళ్ళు ఈ వైపుకు ఏ విధంగా వాళ్ళు జారుకుంటూ ఉన్నారో అలా కాకుండా ఆ వైపు ఈ వైపు కాదు, నేను నా వైపు నుండి ఈ శతకాన్ని రాస్తున్నానని గట్టిగా ఆయన చెబుతున్నాడు. తెలంగాణలో జరుగుతున్న పోరాటాన్ని బాగా అందరిలాగా కవి కూడా గమనిస్తూ ఉన్నాడు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని రచిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో శ్రీశ్రీకి తెలియదా? ఇది నా ప్రశ్న. ఏమి తెలియదేమో అనిపించింది నాకు. కానీ ఇక్కడ జొన్నవిత్తుల తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తున్నటువంటి వాడు. కాబట్టి శ్రీశ్రీ కంటే కూడా ఆయన గొప్ప పని చేశాడు ఈ శతకం ద్వారా అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎదగలది తెలంగాణము, ఎదగగలది ఒదగగలది
ఎవ్వరినైనన్ ఎదిరించగలది తలపడి తుది విజయము దాకా తెగువతో బతుకమ్మ. ఎంత బాగా చెప్పాడు చూడండి. తెలంగాణలో పుట్టిన కవుల కంటే బలంగా చెప్పినటువంటి మాటలు ఈ పద్యం అని మీకు మనవి చేస్తున్నాను నేను. ఇంతవరకు బతుకమ్మను వర్ణించిన వారే కానీ ఈ విధంగా వర్ణించిన వారు లేరు. బతుకమ్మను మా యాదగిరి గుట్టతో పోలుస్తాడు కవి. ఒక అడుగు ముందుకేసి మృత్యుంజయ మంత్రానికి అర్థంగా భావిస్తాడు. ఆత్మ అనే ఘనిని తొవ్వితే దొరికిన వజ్రము అంటాడు. ఇది మామూలు విషయం కాదు. యోగోపాసకునికి మాత్రమే ఏదైతే ధారణ, ధ్యాన, సమాధి అనే ఆ మూడు, ఆ అష్టాంగ యోగంలో చివరి ఆ మూడు ఆ దశలను బాగా గమనించినటువంటి వాడికి, ప్రవేశం ఉన్నవాడికి మాత్రమే మరి ఈ విషయం అవలోకన అవుతుంది. బతుకమ్మ అంటే పూలదేవి, పూలందేవి కాదు సుమా. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. వాటి షట్చక్రాలు అంటారు. అవి మూసుకొని ఉంటాయి. వాటిని తెరుచుకునేలాగా చేయాలి. ముడుచుకున్న పూలను బతుకమ్మలో మనం వికసించిన పూలలాగా దర్శిస్తూ ఉంటాం మనం. ఆయన అంటున్నాడు, బతుకమ్మను అమ్మను వేడుకుంటూ ఉన్నాడు, ఆ దేవిని ఉపాసిస్తూ ఉన్నాడు. నా శరీరంలో ఉన్న ఈ షట్చక్రాలు మూసుకొని ఉన్నాయి, వీటిని వికసింపజేయమ్మా అంటున్నాడు. ఒక తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి ఈ శతకం రాశాడు. మామూలు విషయం కాదు. చాలామంది మహాకావ్యాలు రాయడానికి ముందు శతకాలు రాస్తారు. కానీ మా జొన్నవిత్తుల మహాకావ్యాలు రాసి రాసి ఈ శతకం రాశాడా అనిపిస్తుంది నాకు. వెంకటేశ్వరునికి ఉన్న చోటనే పూలంగి సేవనట. కొమ్మ మీదైనా ఆ కమ్మ తేనె మాదని ఈ తేనెటీగలు, తేనె పెట్టినటువంటి తేనెటీగలు ఈ స్థానిక తేనెటీగల్ని కుట్టడం మొదలుపెట్టాయట. ఇది గొడవ. ఈరోజు జరుగుతున్న దాన్ని ఇంత గొప్పగా ఉపమించిన జొన్నవిత్తుల కాళిదాసునే మించిపోయాడు. అందుకే ఆయన నేను రాసిన అభిప్రాయానికి ఓ మాట రాశాను నేను, ఉపమా జొన్నవిత్తులస్య అని. ఆయన నేను ఉపమా జొన్నవిత్తులస్య అని సంబోధిస్తూ ఇంతటితో ఈ సమీక్ష ముగిస్తూ సెలవు తీసుకుంటాను.